మీకు పోకో X3 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకా మీరు దీన్ని పోకో X3 తోటి కంపేర్ చేస్తే ఇది ప్రాసెసర్ విషయంలో చాలా అప్గ్రేడ్ అయింది. అండ్ ఇంకా కొన్ని విషయాల్లో డౌన్గ్రేడ్ కూడా అయింది. ఇవన్నీ తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ రివ్యూ ఇస్తాను ఈ స్మార్ట్ ఫోన్ గురించి, పోకో X3 Pro గురించి. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసి పోకో X3 Pro దాని డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. మనకి ఇందులో 6.67 FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇది ఈసారి AMOLED ప్రొవైడ్ చేయలేదు. మీకు ఇందులో AMOLED ప్రొవైడ్ చేస్తే ఈ ప్రైస్ రేంజ్కి బాగుండేది, కాబట్టి ప్రొవైడ్ చేయలేదు. ఈసారి IPS LCD ప్యానల్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండడం వల్ల మీకు టచెస్ చేసేటప్పుడు, స్వైప్స్ చేసేటప్పుడు చాలా స్మూత్గా రన్ అవుతుంది డిస్ప్లే. అండ్ ఇంకా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల, స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు గేమ్ డిస్ప్లే ల్యాగ్ అవ్వకుండా స్మూత్గా రన్ అవుతుంది అన్నమాట. అండ్ మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులోని స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సో మీరు స్టీరియో సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. కాకపోతే మీకు ఇందులో LCD ప్యానల్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఇందులోని డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మరీ అంత హై లెవెల్ ఉండదు అనమాట. మీకు AMOLED ఇచ్చే అంత హై లెవెల్ డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇవ్వలేదు. కాకపోయినా సరే ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి బాగానే ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్, ఈ డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా మీకు ఇందులో స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల మీరు స్టీరియో సౌండ్ని వినగలుగుతారు, డ్యూయల్ అట్మాస్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో ఇది చాలా మంచి విషయం. అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులోని అన్నిటికన్నా ఫస్ట్లీ మాట్లాడుకుంటే మనకి ఇందులోని ఒక హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒక సిమ్ కార్డ్, ఒక SD కార్డ్ని మాత్రమే ఇన్సర్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఇందులో ట్రిపుల్ స్లాట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది, కాబట్టి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకా మీకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది, ఫేస్ ఆన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీకు ఇందులో IR బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ స్మార్ట్ ఫోన్ని రిమోట్లా కూడా వాడుకోగలుగుతారు. అండ్ ఇంకా మీకు చాలా రోజుల తర్వాత ఇందులో ఒక నోటిఫికేషన్ లైట్ని తీసుకొచ్చారు ఈ స్మార్ట్ ఫోన్లోని. సో మీరు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా మీరు ఆ నోటిఫికేషన్ లైన్ని చూసి మీరు ఈజీగా ఐడెంటిఫై కూడా చేయగలుగుతారు. ఇది ఒక చాలా మంచి విషయం ఇది. అండ్ ఇంకా ఇవి దాన్ని ఫీచర్స్. తర్వాత దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని ప్రాసెసర్ని చాలా హైప్ చేశారు, అంటే చాలా అప్గ్రేడ్ చేశారు ప్రాసెసర్ని. అండ్ ఇంకా మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా నేను మీకు ముందే చెప్తున్నాను, ఇది ఒక 5G చిప్సెట్ కాదు, 4G చిప్సెటే. మీకు స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులోని. సో మీరు పర్ఫార్మెన్స్ విషయంలోనైతే మీకు ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు, మీకు చాలా బాగుంటుంది, స్మూత్గా రన్ అవుతుంది. మీకు ఈ ప్రైస్ రేంజ్లోని 860 ప్రాసెసర్ అంటే మీకు చాలా మంచి విషయం. మీకు ఈ ప్రైస్ రేంజ్లోని మీకు అసలు మ్యాక్సిమం 8 సిరీస్ ప్రాసెసర్ దొరకు 800 సిరీస్లోని, కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీరు ఈ చిప్సెట్ తోటి స్నాప్డ్రాగన్ 860 తోటి మీరు గేమింగ్ గురించి మాట్లాడుకుంటే మీకు చాలా స్మూత్ గేమ్ ప్లే వస్తుంది, ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి ఏమి ఎక్కువగా కనపడవు. అండ్ ఇంకా మీరు హై అండ్ గేమ్స్ని కూడా హై లెవెల్ గ్రాఫిక్స్లోని ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ తోటి. అండ్ ఇంకా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండడం వల్ల మీకు గేమ్ ఆడేటప్పుడు కూడా ఇంకా మంచి ఎంజాయ్మెంట్ వస్తుంది, మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది డిస్ప్లే కూడా. డిస్ప్లే చాలా స్మూత్ ఉంటుంది, ప్రాసెసర్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, కాబట్టి గేమింగ్ కోసం అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత దాని కెమెరా సెటప్ దగ్గరికి వెళ్ళిపోదాం. కెమెరాలో మనకి చిన్న డౌన్ గ్రేడ్ ఉంది పోకో X3 తోటి కంపేర్ చేస్తే. మనకి ఇందులోని 48 మెగాపిక్సెల్ సెన్సార్ని మెయిన్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ దగ్గరికి వస్తే మీకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకా పోకో X3 తోటి కంపేర్ చేస్తే పోకో X3లో మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెటప్ ఉండేది, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ. అండ్ ఇంకా అల్ట్రా వైడ్ ఏమో 13 మెగాపిక్సెల్ ఉండేది. కాకపోతే మనకి ఇందులోని కొంచెం డౌన్గ్రేడ్ చేసి 48+8 ఇచ్చారు. కాకపోయినా సరే పోకో ఫోన్స్లోనే ఎలాగైనా కెమెరా బాగానే ఉంటుంది, కాబట్టి మీకు ఈ స్మార్ట్ ఫోన్ తోటి ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి తగ్గట్టు ఉంటుందన్నమాట ఈ కెమెరా సెటప్. సో మీకు డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు ఈ స్మార్ట్ ఫోన్ తోటి. అండ్ ఇంకా మీరు డైలీ లైట్ కండిషన్ తోటి అయితే, నార్మల్ డే కండిషన్ తోటి అయితే మీరు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు ఈ స్మార్ట్ ఫోన్ తోటి అయితే. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్లో కూడా మీకు 20 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో మీరు చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు ఈ 20 మెగాపిక్సెల్ తోటి కూడా. అండ్ ఇంకా మీకు ఎన్నో మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి, కెమెరా నిండా ఫీచర్స్ ఉంటాయి, ఎందుకంటే పోకో కెమెరా కోసం అండ్ ఇంకా ప్రాసెసర్ కోసం చాలా బాగుంటాయి పోకో ఫోన్స్ అయితే. సో ఇది దాని కెమెరా. ఇంకా ఫైనల్గా బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇలా 5160 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాన్ని ఛార్జ్ చేయడానికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్కి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ 5000 mAh, 5100 mAh బాగానే ఉంటుంది. మీరు ఒక హెవీ యూజర్ అయినా సరే 1 డే వరకు మేనేజ్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ తోటి. అండ్ ఇంకా మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండడం వల్ల మీకు బ్యాటరీ కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు హీటింగ్ ప్రాబ్లం కూడా మరి ఎక్కువగా కనిపించదు. అండ్ ఇంకా మీరు 5100 mAh బ్యాటరీ ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయితే 1 డే మేనేజ్ చేయొచ్చు, మోడరేట్ అయినా సరే హెవీ అయినా సరే 1 డే మేనేజ్ చేయగలుగుతారు ఎలాగని. అండ్ ఒకవేళ బేసిక్ యూజర్ అయితే 1.5 డే కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది దాని బ్యాటరీ. అండ్ ఇంకా ఫైనల్గా దాని ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 6GB 128GB అండ్ ఇంకా 8GB 128GB. అండ్ ఇంకా 6GB 128GB వేరియంట్ ఏమో 18,999 రూపీస్కి. అండ్ ఇంకా
8GB 128GB వేరియంట్ ఏమో 20,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఈ ప్రైస్ రేంజ్లోని ఈ ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది మీకు చాలా మంచి ఆప్షన్ ఈ పోకో X3 Pro అనేది. ఎందుకంటే మీకు ఇందులో 860 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండ్ ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు గేమింగ్లోనైతే ఎలాంటి ప్రాబ్లం కనపడదు. సో చాలా స్మూత్గా రన్ అవుతాయి గేమ్స్ అన్నీ. అండ్ ఇంకా బ్యాటరీ కూడా మీకు రీజనబుల్గానే ఉంది, 5000 mAh బ్యాటరీ. అండ్ ఒకవేళ 5500 ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుండేది, కాబట్టి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకా మీకు ఇందులోని ఈ ప్రైస్ రేంజ్కి స్మార్ట్ ఫోన్ బాగుందా లేదా అంటే మీకు ఒకవేళ జనరల్ యూజర్ అయితే మీకు ఇందులో AMOLED ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది జనరల్ యూజర్కి. కాకపోతే ఒక గేమర్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. సో మీరు ఒకవేళ గేమర్ అయితే అండర్ 20,000లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ వెతికితే ఈ స్మార్ట్ ఫోన్ మీకు బెస్ట్ చాయిస్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ స్మార్ట్ ఫోన్ గురించి క్లియర్ రివ్యూ చేశాను. అండ్ మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఇలాగే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తున్నప్పుడు ఓకే.